వాజ్పేయికి భారతరత్న ప్రకటించడంతో అందరూ సంబరాలు చేసుకున్నారు. మీడియా కవరేజ్ అంతా వాజ్పేయి పైనే. ఇంతకీ భారతరత్న వచ్చిన విషయం వాజ్పేయికి తెలుసా? తెలిసే అవకాశం ఉందా? జస్ట్ వాచ్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికు తనకు భారతరత్న అవార్డు వచ్చిన విషయం ఏమాత్రం తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 5 ఏళ్లుగా అల్జీమర్స్ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. అల్జీమర్స్ అంటే ఏది గుర్తుండకపోవడం, దేనిని సరిగ్గా తెలుసుకోలేకపోవడం, మతిమరుపు కారణంగా తన దగ్గరకొచ్చే మిత్రులను కూడా గుర్తుపట్టే స్థితిలో లేరు వాజ్పేయి. అనారోగ్యంతో మంచం పట్టారు. మంచం మీద నుంచి లేవగలిగే పరిస్థితి కూడా కాదు వాజ్పేయిది. డాక్టర్ల చెకప్లు, ఫిజియోథెరపిస్టుల పరీక్షలు కూడా మంచం మీదే చేస్తారు. అప్పుడప్పుడు పరామర్శించడానికి అద్వానీ, బీసీ ఖండూరి, ఎన్ఎం గఠాటే లాంటి కొద్దిమంది పాత మిత్రులు వాజ్పేయి దగ్గరకు వస్తారు. అయితే మనుషుల్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో ఇప్పుడు వచ్చేవాళ్లు కూడా తగ్గిపోయారు. ఎప్పుడైనా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడానికి బాగా దగ్గరి వాళ్లు వస్తారు, అంతే. వరకు వాజ్పేయి ఆరోగ్యం బాగానే ఉండేది. ఓల్డ్ ఏజ్ కారణంతో అప్పుడప్పుడు అనారోగ్యానికి గురయ్యేవారు. అయితే 2009లో హార్ట్అటాక్ వచ్చిన తర్వాత వాజ్పేయి పరిస్థితి మారిపోయింది. మతిమరుపు ఆయన్ను మనుషులతో సంబంధం లేకుండా చేసింది. అల్జీమర్స్ కారణంగా ఆప్త మిత్రులను, చాలా దగ్గరి వాళ్లను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ప్రస్తుతం వాజ్పేయిది. వాజ్పేయికు తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ టైం భారతరత్న అవార్డు ఒక బీజేపీ లీడర్ కు రావడం చరిత్రలో రికార్డుగా నిలిచిపోతుంది.